శాంతనుడికి సత్యవతీదేవికి వివాహం జరిగిన కొంతకాలానికి సత్యవతీదేవి గర్భాన 2 మగబిడ్డలు జన్మించారు. వారికి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అని పేర్లు పెట్టారు. అయితే వీళ్ళు చిన్న వయసులో ఉండగానే శాంతనుడు అనారోగ్యంతో మరణించాడు. అప్పటి నుంచి భీష్ముడు తన తమ్ముళ్ళకి తండ్రిలా మారి వాళ్ళని పెంచి పెద్ద చేశాడు. చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు యుక్త వయసుకి వచ్చాక భీష్ముడు వాళ్ళ ఇద్దరిలో పెద్ద అయిన చిత్రాంగదుడికి హస్తినాపురం యువరాజుగా పట్టాభిషేకం చేశాడు. కానీ చిత్రాంగదుడు అహంకారి. తన పేరే కలిగిన గంధర్వ యువకుడితో యుద్ధం చేసి మరణించాడు. చిత్రాంగదుడు మరణించడంతో భీష్ముడు విచిత్రవీర్యుడిని హస్తినాపురం యువరాజుని చేస్తాడు. కానీ విచిత్రవీర్యుడు హస్తినాపురం లాంటి మహా సామ్రాజ్యాన్ని పరిపాలించేంత సమర్థుడు కాదు. విచిత్రవీర్యుడు సింహాసనం మీద కూర్చున్నా రాజకార్యాలన్నీ భీష్ముడే చేస్తుండేవాడు. అయితే కాశీరాజు తన 3 కూతుర్లు అంబ, అంబిక, అంబాలికలకు వివాహం జరిపించాలని స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఆ 3 అత్యంత సౌందర్యరాసులు. వారిని వివాహం చేసుకోవడం కోసం అన్ని రాజ్యాల నుండి రాజులు, యువరాజులు స్వయంవరానికి వచ్చారు. ఈ విషయం భీష్ముడికి తెలిసి ఆ 3 కన్యలను తన తమ్ముడు విచిత్రవీర్యుడికి ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకొని తాను కూడా స్వయంవరానికి బయలుదేరాడు. భీష్ముడు కాశీరాజ్యానికి చేరుకొని ఆ రాజ్యసభలో ప్రవేశించి కాశీరాజు కుమార్తెలు అయిన ఆ కన్యలను రథంపై ఎక్కించుకొని స్వయంవరానికి వచ్చిన రాజులందరి వైపు చూస్తూ, ఈ కన్యలను క్షత్రియ వివాహంగా హస్తినాపురం మహారాజు అయిన నా తమ్ముడు విచిత్రవీర్యుడికి ఇచ్చి వివాహం జరిపించడానికి తీసుకువెళ్తున్నాను. మీలో ఎవరైనా కానీ నన్ను ఎదిరించే సామర్థ్యం ఉంటే నన్ను అడ్డగించవచ్చు అని అన్నాడు. దాంతో స్వయంవరానికి వచ్చిన రాజులందరూ వారి ఆయుధాలను చేతపట్టి భీష్ముడితో యుద్ధానికి సిద్ధమయ్యారు. సమస్త భూమండలంలోని రాజులందరూ ఒకవైపు, భీష్ముడు ఒక్కడే మరోవైపు. రాజులందరూ వారి ధనస్సును ఎక్కుపెట్టి ఒక్కసారిగా భీష్ముడిపై బాణాలు సంధించారు. కుప్పలు తెప్పలుగా కొన్ని వేల బాణాలు భీష్ముడిపైకి వస్తున్నాయి. అప్పుడు భీష్ముడు తన ధనస్సుకి బాణాన్ని జోడించి నోటితో ఒక మంత్రాన్ని జపించి నారిని గట్టిగా లాగి బాణాన్ని వదిలాడు. భీష్ముడు ధనస్సు నుండి వెలువడిన బాణం 2గా మారి భీష్ముడి ముందు 2 చిన్న బ్లాక్ హోల్స్ లాంటివి ఏర్పడ్డాయి. భీష్ముడి మీదకి వేగంగా వస్తున్న ఆ బాణాలు భీష్ముడి ముందు ఉన్న ఒక్క బ్లాక్ హోల్లోకి ప్రవేశించి ఆ పక్కనే ఉన్న 2వ బ్లాక్ హోల్ నుంచి తిరిగి మళ్ళీ ఆ బాణాలు వేసిన వాళ్ళ మీదకే వెళ్ళాయి. భీష్ముడు ఇంకో బాణాన్ని ఎక్కుపెట్టి ఆకాశంలోకి వదిలాడు. ఆ బాణం ఆకాశంలోకి వెళ్ళగానే అక్కడి వాతావరణం మారిపోయింది. ఆ ప్రదేశం అంతా మేఘాలు కమ్మాయి. ఆకాశం నుండి అగ్నిగుండాలు కురుస్తున్నాయి. భీష్ముడి శౌర్య పరాక్రమాలకి ఆ రాజులందరూ వారి రథాలను వెనక్కి తిప్పి పారిపోతున్నారు. అలా వెనక్కి తిరిగి పారిపోతున్న కొన్ని వేల రథాల మధ్య నుండి ఒక్క రథం మాత్రం భీష్ముడికి ఎదురుగ్గా ముందుకొచ్చి ఆగింది. ఆ రథంపై ఉన్నది శాల్వ మహారాజు. భీష్ముడిని అడ్డగించడానికి ప్రయత్నించడం వెనక ఒక కారణం ఉంది. కాశీరాజు 3 కూతురులో పెద్ద కుమార్తె అయిన అంబ, శాల్వుడు ఇంతకు ముందే ప్రేమించుకున్నారు. స్వయంవరంలో అంబ శాల్వుడి మెడలో మాల వేసి అతడిని భర్తగా స్వీకరించాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ అది జరిగే సమయానికి ఎవ్వరు ఊహించని విధంగా భీష్ముడు అక్కడికి వచ్చి అక్కడి రాజులకు సవాలు విసిరి ఆ కన్యలను తీసుకొని వెళ్తున్నాడు. శాల్వుడు రథంపై నిలబడి తన ఎదురుగ్గా ఉన్న భీష్ముడితో, గంగాపుత్ర భీష్మ, ఈరోజు ఈ శాల్వుడి శక్తి ఏంటో నీకు రుచి చూపిస్తాను. నేను వేసే బాణంతో నిన్ను మూర్ఛపోయేలా చేస్తాను అని శాల్వుడు తన మాట పూర్తి చేసే లోపే భీష్ముడు ధనస్సు నుండి ఒక బాణం వెలువడింది. శాల్వుడి చేతిలో ధనస్సును విరగ్గొట్టింది. శాల్వుడు మరో ధనస్సుని తీసేలోపే భీష్ముడు శాల్వుడి మీదకి మరో బాణాన్ని సంధించాడు. ఆ బాణం 3గా మారి శాల్వుడి రథసారథికి తలిగి శాల్వుడి రథపై ఉన్న జెండాను, అతని తలిపై ఉన్న కిరీటాన్ని నేలకు రాలుస్తుంది. శాల్వుడు అవమానంగా భూమిపై పడి ఉన్న తన కిరీటాన్ని చూసి భీష్ముడి వైపు చూసేలోపే భీష్ముడు ధనస్సు నుండి ఇంకో బాణం వచ్చి శాల్వుడి రథానికి తగిలి ఆ రథం కుప్పకూలి రథంపై నిలబడి ఉన్న శాల్వుడు నేలపై పడిపోతాడు. ఇలా స్వయంవరానికి వచ్చి రాజులందరినీ జయించి కాశీరాజు 3 కుమార్తెలను తీసుకొని భీష్ముడు హస్తినాపురానికి వెళతాడు. శాల్వుడిని ప్రేమించిన అంబ భీష్ముడికి ఏం శాపం ఇచ్చింది? ఈ శాపం వల్ల కురుక్షేత్ర యుద్ధంలో ఏం పరిణామాలు చోటు చేసుకున్నాయి? నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. జై శ్రీకృష్ణ.